నాగార్జున, అక్కినేని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా హలో బ్రదర్. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మించిన చిత్రం ఇది. నాగార్జున ఈవివి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా వారసుడు. అయితే అది ఇద్దరు హీరోల చిత్రం. హీరో కృష్ణ, నాగార్జున తండ్రి కొడుకులుగా నటించిన వారసుడు విడుదలయ్యాక కృష్ణ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. తమ హీరో పాత్రను తక్కువ చేసి చూపించడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి హీరో కృష్ణ ఆదేశాల మేరకు ఆయన పాత్ర పరంగా కొన్ని కీలక మార్పులు చేసి మళ్ళీ విడుదల చేశారు. దాంతో కృష్ణ అభిమానులు హ్యాపీ, నాగార్జున అభిమానులు కూడా హ్యాపీ. ఇద్దరు హీరోల అభిమానులు మళ్ళీ మళ్ళీ ఆ సినిమా చూడటంతో వారసుడు హిట్ అయింది. ఆ తరువాత సోలో హీరోగా నాగార్జునకు సూపర్ హిట్ అందించాలనే తపనతో పూర్తి వినోద భరిత ఇతివృత్తాన్ని ఎన్నుకొని హలో బ్రదర్ చిత్రాన్ని తీశారు ఈవివి సత్యనారాయణ. అప్పటి వరకు నాగార్జున పూర్తి స్థాయి కామెడీ పాత్ర పోషించలేదు. అందుకే ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ రీల్ వరకు ప్రేక్షకుల్ని నవ్వించాలని అనుకున్నారు ఈవివి. ఎల్బి శ్రీరామ్ తమిళ రచయిత రమణితో కథా చర్చలు జరిపి కథ ఫైనలైజ్ చేశారు. ఎల్బి శ్రీరామ్ మాటలు రాశారు. నాగార్జునకు కథ వినిపించగానే అందులో దేవా పాత్ర నచ్చి ఓకే చేశారు. ఈ సినిమాలో ఆయన చిన్న దొంగగా, పాప్ సింగర్ గా రెండు విభిన్న పాత్రలు పోషించారు. కొన్ని సన్నివేశాల్లో ఈ రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్ లో కనిపించి సందడి చేస్తాయి. ఈ సినిమాలో నాగార్జునకు డూపుగా నటించింది ఎవరో తెలుసా? నటుడు శ్రీకాంత్. చిత్రంలో ఆడవాళ్ల బ్యాక్ చూస్తే చెయ్యెత్తి కొట్టాలనిపించడం ఇందులో నాగార్జున పోషించిన దేవా పాత్ర మేనరిజం. అది థియేటర్స్ లో బాగా పేలింది. షూటింగ్ టైంలో కూడా ఈ సీన్ తీస్తున్నప్పుడు సెట్ లో గోలగోలగా ఉండేది. నాగార్జునకు స్వతహాగా ఎంటర్టైన్మెంట్స్ ఇష్టం కనుక ఆడుతూ పాడుతూ ఈ చిత్రంలో నటించారు. హలో బ్రదర్ సినిమా గురించి చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ఈ చిత్ర కథ మొదట మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్ళిందట. ఇద్దరు కవల పిల్లలు పుట్టడం, కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు సెపరేట్ అవ్వడం, చివరిలో కలవడం, ఇవన్నీ చాలా సినిమాల్లో చూశాం. నేను కూడా కొన్ని చేశాను, వద్దులేండి అని చిరంజీవి అనడంతో అప్పుడు ఆ కథ నాగార్జున దగ్గరకు వచ్చింది. పక్కా మాస్ పాత్రలు ఆయన్ని అభిమానులు బాగా ఆదరించారు కూడా. ఇక హీరోయిన్లుగా రమ్యకృష్ణ, సౌందర్యలను ఎంపిక చేశారు. అప్పటి వరకు చిన్న హీరోల సరసన నటించిన సౌందర్యకు ఒక స్టార్ హీరోతో నటించే అవకాశం రావడం హలో బ్రదర్ చిత్రంతోనే మొదలు. తమిళ నటుడు నెపోలియన్ విలన్ గా నటించారు. నాగార్జున స్నేహితుడిగా బ్రహ్మానందం నటించారు. నాగార్జున బ్రహ్మానందం మీద చిత్రీకరించిన సన్నివేశాలు థియేటర్స్ లో నవ్వుల పువ్వులు పూయించాయి. అలాగే పోలీసు అధికారులుగా నటించిన కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావుల కామెడీ ట్రాక్ సినిమాకు హైలైట్. శ్రీహరి, గిరిబాబు, బాబు మోహన్, అన్నపూర్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ప్రియ రాగాలే పాట చిత్రీకరణతో హలో బ్రదర్ షూటింగ్ 1993 అక్టోబర్ 6న అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. చిరంజీవి, వెంకటేష్ కూడా ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సినిమాకు టైటిల్ ఏం పెట్టాలా అనే విషయం మీద చాలా చర్చ జరిగింది. ఇద్దరు బ్రదర్స్ అని మొదట అనుకున్నా చివరికి తన స్టైల్లో హలో బ్రదర్ అని పెట్టారు ఈవివి. హైదరాబాద్, ఊటీ, బ్యాంకాక్ లొకేషన్స్ లో షూటింగ్ చేశారు. 2.5 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా తయారైంది. డబుల్ రోల్, డబుల్ వినోదంతో 1994 ఏప్రిల్ 20న విడుదలైన హలో బ్రదర్ ఘన విజయం సాధించింది. అదే ఏడాది జనవరి 14న నాగార్జున, శ్రీదేవి నటించిన గోవింద గోవింద చిత్రం భారీ అంచనాలతో విడుదలయ్యి పరాజయం పొందింది. అందుకే హలో బ్రదర్ చిత్రం గురించి పెద్ద ఆశలు, అంచనాలు కలిగించకుండా తక్కువ ప్రింట్స్ తో, అంటే కేవలం 69 ప్రింట్స్ తో రిలీజ్ చేశారు. ఇప్పుడు హలో బ్రదర్ సాధించిన విజయాన్ని, బాక్స్ ఆఫీస్ రికార్డులు పరిశీలిద్దాం. ఈ చిత్రం నైజాం ఏరియా హక్కులు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కొనుగోలు చేసి లక్ష్మీ ఫిలిమ్స్ సంస్థ ద్వారా విడుదల చేశారు. హైదరాబాద్ లోని దేవి థియేటర్ లో హలో బ్రదర్ రిలీజ్ అయింది. ఆ థియేటర్ లో అప్పటికి శివ, గీతాంజలి చిత్రాల తరువాత మణిరత్నం రూపొందించిన రోజా చిత్రం వసూళ్ల పరంగా ఒక కొత్త రికార్డు నెలకొల్పింది. రోజా రికార్డును హలో బ్రదర్ చిత్రం బ్రేక్ చేసింది. విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాక ఈ సినిమా విడుదల కావడంతో వారందరూ థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేశారు.
మరో విషయం ఏమిటంటే దేవి థియేటర్లో 30 రోజుల పాటు రోజుకి 4 ఆటలు చొప్పున మొత్తం 160 ఆటలు హౌస్ఫుల్ కాగా 15,97,560 రూపాయలు వసూలు చేసి సంచలన రికార్డు నెలకొల్పింది. అలాగే దిల్సుఖ్ నగర్లోని వెంకటాద్రి థియేటర్లో తొలిసారిగా 51 రోజుల పాటు రోజుకి 4 ఆటలతో హౌస్ఫుల్స్తో ఆడి రికార్డు నెలకొల్పింది. అలాగే విజయవాడలోని అప్సరా థియేటర్లో ఏకధాటిగా 50 రోజుల పాటు హౌస్ఫుల్స్తో ఆడి 14,02,00,000 రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ థియేటర్ రికార్డు నెలకొల్పింది. నాగార్జున నటించిన శివ సినిమాకు సింగిల్ థియేటర్లో 11 లక్షలు షేర్ వచ్చిన రికార్డును హలో బ్రదర్ క్రాస్ చేసింది. అలాగే మొదటి 2 వారాల్లో ఆంధ్రాలో 69 లక్షలు, నైజాంలో 42 లక్షలు, సీడెడ్లో 40 లక్షలు వసూలు చేసింది. ఇలా అత్యద్భుత వసూళ్లతో 1994లో విడుదలైన చిత్రాల్లో హలో బ్రదర్ టాప్ గ్రాసర్గా నిలిచింది. 70 కేంద్రాల్లో 50 రోజులు, 24 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.